ఉన్నట్టుండి మనసులో ఒక ఆలోచన. హఠాత్తుగా ఒక నక్షత్రం ఒకటి ఈ భూమిపైకి వస్తే ఎలా ఉంటుంది? దాన్ని వర్ణించడానికే నా ఈ చిన్ని ప్రయత్నం. వెన్నెల వెలుగుల్లో దాగున్న ఒక తార భూమిపైకి చేరుకుంది. సప్త సముద్రాలను దాటి స్వర్గలోకాన్ని వీడి అమోఘమైన రూపంతో భూమిపై వెలసింది. అప్పుడే పుట్టిన పసిపాప నవ్వులా, అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాల ప్రకాశంలా, అమోఘమైన తేజస్సుతో, ఆకర్షణీయమైన ఆకృతితో వర్ణనాతీతంగా శోభిల్లుతోంది. అంతరిక్ష అనుభూతులన్నింటినీ ఒక్కొక్కటిగా ఈ ప్రపంచానికి చెప్పసాగింది. తను చూసిన వింతలన్నింటినీ ఉదాహరణలతో వర్ణిస్తూ ఈ పంచభూతాలతో కూర్మి సంపాదించగలిగింది. సందర్భానికి తగ్గట్టుగా, సమయానుకూలంగా అందరితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంది. తనకంటూ తాను ఒక మనుగడని, గుర్తింపుని సాధించుకుంది. ఏ కల్మషం లేని ఈ తార వెనుక ఉన్న ఆనందానికి కారణం ఏమై ఉంటుందో ఆలోచించగలరా? దీనికి కారణం ఒక్కటే. తను ఎక్కడి నుంచి వచ్చినా, ఎలా వచ్చినా, ప్రస్తుతం ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, తను ఉన్న సందర్భాన్ని ఆస్వాదించగలగడం, ఆనందించగలగడం. ఇక్కడ ఈ తార, మనము ఇద్దరం ఒకటే. గతాన్ని తలుచుకుంటూ బాధపడే కన్నా, భవిష్యత్తును ఆలోచిస్తూ భయపడే కన్నా, ప్రస్తుతం ఉన్న ఈ క్షణాన్ని ఆస్వాదిద్దాం. అన్నీ అవే సర్దుకుంటాయి. నా ఈ చిన్ని ప్రయత్నం మీ మనసుకి నచ్చుతుందని భావిస్తున్నా.